అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి తమ ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలియకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వరకు మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది. అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేషరాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. సింహలగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే సింహ లగ్నానికి అధిపతి రవి అవుతాడు. సో ఈ రవికి మనకి వృషభ రాశి ఏమవుతుంది, ఈ సింహ లగ్నం వారికి వృషభం దశమం అవుతుంది. సో దశమాధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలోనే ఉన్నాడు. దశమం అంటే ఏంటి, మనకి ఇక్కడ కర్మస్థానం. కర్మస్థానాధిపతి అయిన శుక్రుడుకు అక్కడే తన సొంత ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కర్మ అంటే ఏదో బ్యాగేజ్ తెచ్చుకున్నాం కర్మ, అది కాదు. నైమిత్య కర్మలు ఏం చేస్తామో అది, అంటే జాబ్ అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, ఇది అందరికి ఎవరెవరికి ఎలా ఉందో మీ మీ జాబ్స్ పరంగా చూసినట్టయితే ఇప్పుడు ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. మంచి అవకాశం అని అంటే ఒక మంచి ప్రమోషన్ కైనా కానీ, ఒక మంచి జాబ్ కోసం వెతుకుతున్నట్టయితే ఆ జాబ్ లభించే టైం ఇప్పుడు.
అలాగే బిజినెస్ చేద్దాము, బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాము అని అనుకున్న వారికి కూడా ఇప్పుడు మంచి సదవకాశం అని చెప్పవచ్చు. అలాగే విదేశీ ఆ, స్థానంలో వెళ్ళి విదేశీ యాత్రలకి వెళ్ళి అక్కడ కూడా కొద్దిగా బిజినెస్ ట్రిప్స్ కూడా చేస్తుంటారు. సో అలాంటి వారికి కూడా ఇది మంచి సదవకాశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే తన సొంత రాష్ట్రంలోనే సొంత ఇంట్లోనే ఉన్నాడు కదా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనము ఇక్కడ నేను పదే పదే చెప్తూ ఉంటాను, రాశి ఇదేమో కేవలం రాశి ఫలితాలని చెప్తున్నాం. ఇక్కడ మనకి లగ్నాధిపతి అయిన రవి, అలాగే దశమాధిపతి అయిన శుక్రుడు, మనకి ఇక్కడ అష్టమాధిపతి అవుతాడు గురువు, కానీ పంచమాధిపతి కూడా అవుతాడు. ఈ లగ్నం వారికి పంచమాధిపతి గురువు కూడా అవుతాడు. సో ఈ ముగ్గురు కనుక మంచి అంటే తమ తమ జన్మ జాతకాల్లో చూసుకున్నట్టయితే మంచి స్థానంలో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు సంచారమైన శుక్రుడు ఖచ్చితంగా మంచి ఫలితాలే ఇస్తాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులకి ముఖ్యంగా, అలాగే కళల రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అది ఎక్స్పాండ్ చేయటము లేదా ఎక్కడో ఏమంటారు విదేశీయుల్లో కానీ లేదా స్థాన సంచారం కూడా జరిగే అవకాశం ఈ టైం పీరియడ్లో కూడా ఉంది. అంటే కొంతమంది ఏంటంటే మంచి కన్సర్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, మ్యూజిక్ కన్సర్ట్స్. సో అలాంటి వారికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే మాకు జన్మ జాతకంలో రవి కనుక షష్టంలో కానీ అష్టమంలో కానీ ద్వాదశ రాశుల్లో కానీ ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, మనకి మంచి ఫలితాలు రావు కదా అనేసి బెంబేలు పొందుతారు. సో అలా కాకుండా ప్రతి ఒక్క విషయంలో జ్యోతిష్ శాస్త్రంలో మనకి రెమెడీస్ ఉన్నాయి. పరిహారాలు చేసుకుంటూ వాటిని మనము ఒక్కోసారి ఏంటంటే మొండిగా ఉంటాయి, ఎందుకు రావట్లేదు, ఎంతో ఆయాసపడినా కానీ అవి మనకి ఫలితాలు రావు. దానికి కారణం ఏంటంటే ఏ షష్ట అష్టమ ద్వాదశ రాశి అధిపతి దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు మనము ఒక్కసారి చేసేది ఒక 3-4 సార్లు పరిహారాలు చేస్తే కానీ ఆ ఫలితం మనకు దక్కదు. సో ఆ విధంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి రెమెడీస్ అయితే వర్కౌట్ అవుతాయి. ఒక్కోసారి మనము ధారణ చేస్తే అవుతుంది, ఒక్కోసారి యంత్రాలతో చేయొచ్చు. యంత్రాలు అంటే ఏదో పెద్ద పెద్ద యంత్రాలు అన్నట్టు కాదు, చిన్న చిన్న యంత్రాలతోని మనం పేపర్ మీద డ్రా చేసుకొని ఇంట్లో పెట్టుకునే విధంగా కూడా అట్లాంటి రెమెడీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓన్లీ రాగి ప్లేట్లో ప్రింట్అవుట్ చేసిన యంత్రాలే కాకుండా వేరే ఎన్నో యంత్రాలు, అటు వాస్తుకైనా కానీ ఇటు న్యూమరాలజీ కరెక్షన్కైనా కానీ అన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా నమ్మి చేయండి, వస్తాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మా టీం వాట్సాప్ నంబర్ ఉంది, మీరు అక్కడ కాంటాక్ట్ చేస్తే పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే మీరు అక్కడ అన్ని రెమెడీస్ పొందవచ్చు. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూస్తున్నది ఇది ఏంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో ఇది ఎవరైనా ధరించవచ్చు. ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ అవెంజరిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లు అనమాట. ఇది గ్రీన్ అవెంజరిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే ఎల్లో సఫారు, ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇది అయితే గ్రే పర్పుల్ అవెన్షన్. సో ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినది అనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది, బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో మనము అటు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వాటికి
ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే, ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే, మన ఎనకాల ఉంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకుండా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే కదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికి ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.